ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. తల్లికి వందనం పథకం పేరుతో మోసం చేస్తోందంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే అలాంటి వారిని ఏమనాలని రోజా ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం పేరుతో కూటమి సర్కార్ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సూపర్ 6 పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఏకంగా 2,000 ఎందుకు కోత పెట్టారని ప్రశ్నించారు. అడ్డగోలు షరతులతో తల్లికి వందనం పథకాన్ని కొందరికే పరిమితం చేశారని రోజా ధ్వజమెత్తారు. తల్లులను మోసం చేసిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారని విమర్శించారు. సూపర్ 6 పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు షరతులతో వాటికి కోత విధించడం నిజం కాదా అని నిలదీశారు. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల్ని మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లికి అమ్మఒడి లబ్ధి చేకూర్చామని, ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయని రోజా గుర్తు చేశారు. ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరం అవుతున్నామని తల్లులు వాపోతున్నారన్నారు. పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని రోజా వ్యాఖ్యానించారు. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉందని, అందుకే వైఎస్ జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసమని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.